ఈ శ్లోకానికి అర్థం నేను వివరంగా చెప్పక్కర్లా, చదువుతుంటే తేలిగ్గా అర్థమైపోతుంది. కానీ ఒక పదం ఉంది, చాలా గొప్పదైనటువంటిది. దానికోసం మహర్షులు, యోగులు, తపస్సంపన్నులు నిరంతరం ధ్యానించేటటువంటి స్వరూపం ఆ పదానికి తాత్పర్యం. దాన్నే మోక్షము అని అంటారు. ఆ మోక్ష స్వరూపం ఎలా ఉంటుంది అనేది ఆ పదానికి అర్థం. అదే ఉపనిషత్ సారాంశం, అదే వేదాంతం చెప్పేది కూడా. ఆ పదం ఏంటి, మొత్తం శ్లోకం ఏంటి, మొత్తం చెప్తాను, శ్రద్ధగా వినండి. జగదుత్పత్తి హేతుంచ జగత్ప్రళయ కారణం పూర్ణానందస్వరూపంచ ఏకబిల్వం శివార్పణం. చూసారా, జగదుత్పత్తి హేతుంచ అంటే సృష్టికి కారకుడైనటువంటి వాడు, జగత్తు ఉద్భవించడానికి కారణమైనటువంటి వాడు. అలాగే జగత్ప్రళయ కారణం, జగత్తును లయం చేసుకోవడానికి కారణమైనటువంటి వాడు ఎవరు? పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుడి స్వరూపం ఎలాంటిదిట? పూర్ణానంద స్వరూపంచ అని చెప్తున్నారు. అంటే కేవల ఆనంద స్వరూపము, కేవల ఆనందం చేత పరిపూర్ణమైనటువంటి స్వరూపం. అంటే సృష్టి స్థితి లయాదులకు పూర్వం ఒక పరబ్రహ్మం ఉంది, అది సచ్చిదానంద పరబ్రహ్మము అని అంటారు. ఆ సచ్చిదానంద పరబ్రహ్మము నుంచే ఈ సృష్టి అంతా వెలికి వచ్చింది. మళ్ళీ తిరిగి అదే సచ్చిదానంద పరబ్రహ్మాన్ని పొందుతుంది ఈ సృష్టి మొత్తం, మనతో సహా. మన దగ్గర మోక్షము అని అంటారు, సృష్టి దగ్గరికి వచ్చేటప్పటికి లయము అంటారు. అంటే సృష్టి పూర్ణానంద స్వరూపంలో కలిసిపోతుంది. మనం ఆ పూర్ణానంద స్వరూపాన్ని పొందితే దాన్ని మోక్షము అంటారు. ఇది ఉపనిషత్ సారాంశం. పరబ్రహ్మ స్వరూపం ఏంటి? పూర్ణానంద స్వరూపంచ ఏకబిల్వం శివార్పణం. పూర్ణానంద స్వరూపమైనటువంటి పరమేశ్వర, నీకు బిల్వదళం సమర్పిస్తున్నాను అని చెప్తున్నారు ఈ శ్లోకంలో.